మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయానికి నేను ఆశ్చర్యపోలేదు. అలాగే విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రతిపక్ష ఎంవీఏ కూటమి ఓడిపోవడం కూడా నన్ను విస్మయపరచలేదు. అయినప్పటికీ సునామీ లాంటి మహాయుతి విజయాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నా రాజకీయ ఇంగిత జ్ఞానం కానీ, రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం కానీ మహారాష్ట్ర ఎన్నికల అంతిమ ఫలితాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడటం లేదు. విజేతకు తోడ్పడిన విజయ బలవర్ధకాలు ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకోక తప్పలేదు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంశయాలు నెలకోవడం అనేది చాలా తీవ్ర విషయం. అధికారిక ఎన్నికల ఫలితాలను ప్రశ్నించవచ్చు, అయితే అది కొన్ని ప్రాథమిక పరీక్షలలో నెగ్గవలసిన అవసరం ఉన్నది. ఆ ఫలితాలకు దారితీసిన బలమైన కారణాలను వివరించాల్సిన అవసరం ఉన్నదా? పలువురు ఇస్తున్న వివరణలు నమ్మదగినవి కావా? ఈ రెండింటినీ నిశితంగా పరిశీలిద్దాం. మహారాష్ట్ర ఎన్నికలు అనేక విధాలుగా ఆశ్చర్యాన్ని గొల్పాయి. మహాయుతి విజయం విస్మయకరమైనదేగాక దిగ్భ్రాంతికరమైనది కూడా. 4/3 సీట్లను ఆ కూటమి కైవసం చేసుకుంది. దాని ఓట్ల వాటా 14% అధికంగా ఉంది. ఇటువంటి విజయాలు అరుదైనవి, అయితే అసాధ్యమైనవి కావు. ఇంతకుముందు విననివి కూడా కాదు. మహారాష్ట్ర రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే అంశాలన్నీ ఈ ఎన్నికలలో కానరాకుండా పోవడం ఆ ఆశ్చర్యాన్ని మరింత అధికం చేస్తోంది. రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల మధ్య అభివృద్ధి పరంగా అసమానతలు, భిన్న కూటములలోని పార్టీల మధ్య ఉన్న వివిధ అంతరాలు అన్నింటినీ అదృశ్య హస్తం ఏదో మటుమాయం చేసినట్టుగా కనిపిస్తోంది. మహాయుతి విజయంలోని నాటకీయ స్వభావము విస్మయం కలిగిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలలో ఓట్ల లోటును భర్తీ చేసుకోవడమే కాకుండా 14% ఆధిక్యతను మహాయుతి సాధించింది. అది 5 నెలల్లో ఎలా సాధ్యమైంది? ఏమైనా మహారాష్ట్ర పాలక కూటమి విజయం భారతదేశ ఎన్నికల చరిత్రలో అపూర్వమైనదేమీ కాదు. మహారాష్ట్రలో ఎన్నికల చరిత్రను నిశితంగా చూస్తే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గణనీయమైన సీట్లు సాధించుకోగలగడానికి ఆస్కారం లేదు. ఈ కారణంగానే మహాయుతి విజయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. ఎన్నికల పవనాలు వేగంగా, అనూహ్యంగా తప్పుడు దిశలో వీచాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే మహాయుతి విజయం నిజానికి ఒక ఎన్నికల గూగ్లీ. మహారాష్ట్రలో సంభవించిన దానికి సబబైన వివరణ ఏమైనా ఉన్నదా? కొన్ని ప్రామాణిక వివరణలను పరిశీలిద్దాం. తమకు లభించిన మంచి అవకాశాన్ని ఎంవీఏ నాయకులు వ్యర్థం చేసుకున్నారనేది వాటిలో ప్రధానమైనది. లోక్సభ ఎన్నికలలో చేకూరిన విజయంతో అమిత సంతృప్తితో ఉండిపోయి వ్యర్థ కలహాలతో కాలం గడుపుతూ దూరదృష్టి లేకుండా వ్యవహరించారనేది ఎంవీఏ నేతలపై ఒక ప్రధాన ఆక్షేపణ. ఇది చాలా వరకు నిజం. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎంవీఏకు ఒక నైతిక స్థైర్యాన్నిచ్చాయి. సమిష్టి మనుగడకు ఒక సుదృఢ ప్రాతిపదిక కల్పించాయి. అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమాయత్తమయ్యేందుకు అనువైన పరిస్థితులను సృష్టించాయి. ప్రజలను సతమతం చేస్తున్న సమస్యల కొల్లలు. షిండే సేన, అజిత్ పవార్, ఎన్సీపీ, బీజేపీలతో కూడిన మహాయుతి ఒక రాజకీయ పాపఫలం. సిగ్గుమాలిన ఎత్తుగడలతో శివసేన, ఎన్సీపీని బీజేపీ చీల్చింది. పరిణిత రాజకీయవేత్తగా ఉద్ధవ్ ఠాక్రేకు ప్రజల్లో మంచి పేరు ఉంది. కోవిడ్ ఉపద్రవంలో మహమ్మారి బాధితులను ఆదుకోవడంలో ఆయన పాలన దక్షత రుజువైంది. ఈ అనుకూలతలను ఉపయోగించుకునేందుకు ఎంవీఏ నాయకులు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య 5 నెలల కాలంలో చేసిందేమీ లేదు. సీట్ల పంపిణీపై సత్వరమే ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎన్నికల వాగ్దానాలను ప్రకటించడంలో జాప్యం చేశారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోయారు. బీజేపీ ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేయలేకపోయారు. లోక్సభ ఎన్నికలలో పరాజయం నుంచి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సరైన పాఠాలు నేర్చుకుంది. ఒక పటిష్ట పథకాన్ని రూపొందించుకుని సమర్థంగా అమలుపరిచింది. తమ పట్ల వివిధ వర్గాలలో ఉన్న వ్యతిరేకతను తటస్థం చేసింది. ప్రభుత్వ కోశాగారాన్ని ప్రజలకు తెరిచింది. లడికీ బహిన్తో సహా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఓబీసీలను తన వెనుక సమీకరించుకుంది. దళితులలో అట్టడుగున ఉన్నవారిని తన వైపునకు తిప్పుకోగలిగింది. సంఘ్ పరివార్ అంతా మహాయుతి వెనుక మోహరించింది. నకిలీ అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీకి గల అపార ధనశక్తి, మీడియా పలుకుబడిని పూర్తిగా వినియోగించుకుంది. మరి ఎంవీఏని మహాయుతి ఎందుకు ఓడించిందో మీకు ఇంకా వివరించాలా? అసెంబ్లీ ఎన్నికలకు మహాయుతి, ఎంవీఏ సంసిద్ధమైన రీతుల్లో చాలా తేడా ఉంది. లోక్సభ ఎన్నికలలో ఓట్ల లోటును భర్తీ చేసుకోవడంలోనూ, అదనంగా 5% ఓట్లను కోల్పోయే ప్రమాదాన్ని అధిగమించటంలోనూ మహాయుతి ఎందుకు సఫలమైందో ఆ తేడా విశదం చేస్తుంది.
ఈ కారణాలన్నీ ఓట్ల కైవసంలో మహాయుతి ఎంవీఏపై ఆధిక్యత సాధించేందుకు తోడ్పడింది. అయితే ఎటువంటి ఆధిక్యత అది? 4/3 సీట్లను స్వాధీనం చేసుకుంది. ఓట్ల వాటాలో 14% ఆధిక్యత. నేను హతాశుణ్ణి అయ్యాను. ఇంత మహావిజయాన్ని మీడియా గాని, ఓటర్ల సర్వేలు నిర్వహించిన వారు కాని, చివరకు విజేతలతో సహా రాజకీయ నాయకులు గాని ముందుగా ఊహించలేకపోయారు. ఎవరూ సమగ్రంగా వివరించలేకపోతున్నారు. సరే, ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అందర్నీ విస్మయపరచడం పరిపాటైపోయింది. ఒక నిర్దిష్ట పార్టీ హవా ఉధృతంగా ఉన్న ఎన్నికల నాయకులు, పరిశీలకులు, విలేకరులు, ఓటర్ల సర్వేల నిర్వాహకులతో సహా ప్రతి ఒక్కరిని విస్మయపరుస్తాయి. 1977లో ఉత్తర భారతావనిలో జనతా పార్టీ, 1985లో రాజీవ్ గాంధీ, 2019లో వాయువ్య భారతంలో మోదీ సానుకూల పవనాలు ఎలా వీచాయో నేను చూశాను. ఎవరు గెలవగలరో ప్రతి ఒక్కరూ సులభంగా చెప్పగలిగేవిగా సదరు ఎన్నికలు ఉండేవి. ఆయా పార్టీలకు లభించగల సీట్లపై అంచనాలు అటూ ఇటుగా ఉండేవి. విజేత ఎవరో ఖచ్చితంగా చెప్పగలిగి ఉండేవారు. అయితే మహారాష్ట్ర ఎన్నికలు ఇందుకు పూర్తిగా విరుద్ధమైనవి. వీటి గురించిన రాసిన వారెవ్వరూ అంతిమ ఫలితాలను ఏమాత్రం ఊహించలేకపోయారు. సంబంధిత అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఆ ప్రత్యేకత ఏమిటో సహేతుకంగా వివరించలేని పరిస్థితి. ఈవీఎంలను తప్పుపట్టడం తొందరపాటే అవుతుంది. అయితే ఈవీఎంలను ఉపయోగించిన తీరును ప్రశ్నించకుండా ఉండడం అనేది అసాధ్యం. నేను ఒక దశాబ్ద కాలంగా ఈవీఎం కుట్ర సిద్ధాంతాలను విమర్శిస్తూ వస్తున్నాను. ఈ విషయంలో నా స్నేహితులు, రాజకీయ సహచరులు నాతో ఏకీభవించేవారు కాదు. పోలింగ్లో పాల్గొన్న ఓటర్ల శాతంపై తొలి అంచనాలకు, అంతిమ ఫలితాలకు మధ్య ఉన్న అంతరం రిగ్గింగ్ను సూచిస్తుందనే అభిప్రాయాన్ని నేను ఇప్పటికీ అంగీకరించలేకున్నాను. అదేవిధంగా ఈవీఎం ద్వారా పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎం ద్వారా గణించిన ఓట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం కూడా ఎన్నికలలో ఏదో మోసం జరిగిందనడానికి సరైన రుజువు కాదు. ఈవీఎంలను అధికార పక్షానికి అనుకూలంగా దుర్వినియోగపరిచారని ఆరోపించేవారు తమ ఆక్షేపణలకు మరింత సబబైన ఆధారాలు చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కనిపించే అంశాల కంటే కనిపించని అంశాలే వాటిని ప్రభావితం చేశాయని అనిపిస్తోంది. తాము వంచనకు గురయ్యామన్న భావనను వ్యక్తం చేస్తున్నందుకు ప్రతిపక్షాలను తప్పుపట్టకూడదు. అయితే ఇండియా కూటమి ఈవీఎం కుట్ర విషయంపైనే దృష్టి కేంద్రీకరించి తన సొంత రాజకీయ వైఫల్యాలను ఉపేక్షించడంలోనే అసలు ప్రమాదం ఉంది. ఇండియా కూటమి తన వైఫల్యాలను చిత్తశుద్ధితో పరీక్షించుకోవడం అనేది మన దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు చాలా చాలా ముఖ్యం. గత ఒక ఏడాది వ్యవధిలో 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయి. తొలుత మధ్యప్రదేశ్, ఆ తర్వాత హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు పెద్ద ప్రశ్నలకు తావిస్తున్నాయి. వాటికి సరైన సమాధానాలు లభించటం లేదు. లోక్సభ ఎన్నికలలో పోలైన ఓట్లకు సంబంధించిన సమాచారంలోని అంతరాలపై పలువురు లేవనెత్తిన సహేతుకమైన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సరైన రీతిలో ప్రతిస్పందించలేదు. ఉత్తరప్రదేశ్లో ఇటీవలి ఉప ఎన్నికలలో జరిగింది ఎన్నికల మోసమో కాదో చాలా సులువుగా నిర్ధారించగల వ్యవహారం. ఈ ఎన్నికలు అన్ని ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల సంఘం బాధ్యతలు చేపట్టిన తర్వాతే సంభవించినవి కావడం గమనార్హం. మన ఇరుగు పొరుగు దేశాలలో ఎన్నికలలో పోటీ కంటే ఎన్నికల ఫలితాలపై వాదోపవాదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉండడం కద్దు. అటువంటి శోచనీయ పరిస్థితిలోకి మనం కూడా జారిపోతున్నామా? అలా జరగకుండా ఉండాలంటే మనం తక్షణమే, అటువంటి పరిస్థితి మనకు దాపురించకుండా ఉండాలంటే మనం తక్షణమే క్రియాశీలంగా ప్రతిస్పందించాలి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు స్వతంత్ర, విశ్వసనీయ ఎలక్షన్ ఫోరెన్సిక్కు ఒక సరైన సందర్భం.